V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. భోగాపురం ఎయిర్పోర్ట్ మనకొద్దు, ఆ భ్రమలో ఉండదు. సిటీ నుండి సుమారు 700-1000 రూపాయల వరకు ఈ యొక్క ట్రాన్స్పోర్ట్కే అవుతుంది. నా పాత ఎయిర్పోర్టే కొనసాగించాలని తెలుగు అధ్యక్షుడు బివి రామ్ అది మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎక్కువ ఇన్సెంటివ్స్ బాగుంటుంది. మీరు అక్కడనే తెలియదు కానీ భోగాపురం కూడా బీటీజీ కడుతున్నారు. అంటే ప్రపంచానికి విశాఖపట్నం వస్తారు. తీరా దిగిన తర్వాత ఒక 70 కిలోమీటర్లు ఇంకా మనం దూరం వెళ్ళాలని చెప్పి ప్రపంచాన్ని మోసం చేస్తారు. అపోజిషన్ పార్టీ లీడర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ బొత్స సత్యనారాయణ కావడం జరిగింది. ఎందుకంటే ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తరలిస్తున్న భోగాపురం, దీనిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన దృష్టి తీసుకెళ్ళాం. ఇటీవల మొన్నే ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో కలవడం జరిగింది. ఏదైతే భోగాపురం అతి ఉత్సవం ప్రదర్శిస్తున్నారో దాని 31 డిసెంబర్గా టైం ఉండగా ఎందుకు గవర్నమెంట్ జిఎంఆర్ సంస్థకి ఎందుకు ఇంత
ఆగమేఘంగా ఓపెన్ చేయాలని చూస్తున్నారని ఇది అర్థం కాని $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మేము ఒకటే కోరుతున్నాం, కనెక్టివిటీ డెవలప్ చేసిన తర్వాత అప్పుడు దాకా ఎయిర్పోర్ట్ని ఆపమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే వాళ్ళు యూజర్ డెవలప్మెంట్ ఫీ 8.35 డొమెస్టిక్ డిపార్చర్కి అరైవల్కి 3.50 పెట్టారో అది చాలా అన్యాయం. అసలు అరైవల్స్ మీద యూడిఎఫ్ కలెక్ట్ చేయడం అనేది దారుణం. ఇవాళ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని ఇవాళ ప్రజలతో విడిదీన అనుబంధం ఉంది, కానీ ఎందుకు దాన్ని తరలిస్తున్నారు? ఇంత ఆగమేగా అంటే మేము కోరుతున్నాం, తరలించండి, కానీ కనెక్టివిటీ రోడ్లు వేసి డైరెక్ట్ ఎక్స్ప్రెస్ హైవేలు వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తే డెఫినెట్గా అందరూ హర్షోదయం చేస్తారు. ఈరోజు మీరు ఈ పని చేయటం వల్ల ఒక్కొక్క ప్రజల నుంచి 2500 నుంచి 3000 రూపాయలు ఖర్చు అవుతుంది, అదనం భారం పడుతుంది. అంటే దేనికోసం మీరు చేస్తున్నారు? ఒక విజన్ లేదు. ఒక విజన్ చెప్పుకుని ప్రభుత్వం విజన్ లేకుండా కేవలం జిఎంఆర్ సంస్థకి మేలు చేయడం కోసం ఆరాటపడుతున్నారు తప్ప ప్రజలకి మేలు చేద్దాం, ప్రభుత్వాన్ని ప్రజల కోసం పనిచేయాలి. కానీ అలా మానేసింది. మేము బడాబాబుల కోసం పనిచేస్తాం, వాళ్ళ కోసం మేము ఉంటాం అనే యాంగిల్లో దూరంతో ఉన్నారు. ఈ మైండ్ సెట్ మార్చుకోని చెప్పి కోరుతున్నాం. డెఫినెట్గా కనెక్టివిటీ విశాఖపట్నం నుంచి డెవలప్ అయ్యే వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ తీయడానికి వీలు లేదనేది తెలుగు శక్తి డిమాండ్. సార్ కూడా ఇదే విషయం పైన లెటర్ రాస్తా అని చెప్పారు. ఎందుకంటే వేళ విశాఖ ప్రజల్ని మోసం చేస్తే ఎవరు కోరుకుంటలేదు. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టండి, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ని విశాఖపట్నం కొనసాగించమని చెప్పి ఇది ప్రజల డిమాండ్. ప్రజల తరపున తెలుగు శక్తి మాట్లాడుతుంది తప్ప వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు. కేవలం తెలుగు శక్తి ప్రజలు కదలాలి, యువత మేలుకోవాలి, బాధ్యత గుర్తించాలి, రాష్ట్ర భవిష్యత్తు మార్చాలనే ఒక స్లోగన్తో మేము పనిచేస్తున్నాం తప్ప ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దందాలు చేస్తున్నారు, భూదోపిడీ చేస్తున్నారు. మాట్లాడితే మేము 90 రూపాయలకి ఇచ్చేస్తూ ఉంటున్నారు, సింహాచలం కొండ కొట్టేస్తున్నారు. అంటే హిందూ దేశంలో ఉండి వాళ్ళు హిందూ మతాన్ని భ్రష్టపట్టిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలని చెప్పి తెలుగు ప్రశ్నిస్తుంది. అలాగే ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఏదైతే విశాఖపట్నం తీసుకొస్తున్నారో దీనిపైన ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. మీరు నీరు వెలిగిస్తారు, కరెంట్ వెలిగిస్తారు చెప్పమంటే ఇప్పుడు చెప్పట్లే. కేవలం ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం మనం చూడాలి. నిన్నే మనం చూసాం, దేశ రాష్ట్రపతిగా ఒక ప్రథమ పౌరురాలు విశాఖపట్నం వస్తే సిగ్గులేని ప్రభుత్వం నోటులో బస చేసిందంటే ఒక మహిళ పైన ఎంత ఈ ప్రభుత్వం ఉందో స్పష్టమవుతుంది. మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు ఈ ప్రభుత్వం హత్యలు చేస్తుంది, ఎవరైనా మాట్లాడితే చంపేస్తుంది, ఒక వ్యక్తిని చంపి సజీవదహనం చేసిందంటే దీన్ని ఏమంటూ అడుగుతున్నాం. అంటే ఇలాంటి ప్రభుత్వం అసలు ఏం చేయాలని అడుగుతున్నాం. ప్రజలు ఒకటే చేస్తున్నారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారని చెప్పారు, సంపద కాదు కదా అప్పులు సృష్టిస్తారు, అప్పులు ఆంధ్రప్రదేశ్ మాస్తున్నారు. ఈవేళ బీచ్ రోడ్లో మద్యం అమ్ముతున్నారు, అంటే యువతను పాడు చేస్తున్నారు, అన్ని రంగాల్లో పాడు చేస్తున్నారు. దీనికాపని అడిగాం, ఈవేళ నీరికంట బీరు దొరుకుతుందని చెప్తున్నారు. సిగ్గుచేటి ప్రభుత్వానికి. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలో ప్రజల్ని ఒకటే కోరుతున్నాను, దయచేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన ఆసనమైంది. డెఫినెట్గా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొనసాగించాలని ప్రజల డిమాండ్ అని ఈ ప్రభుత్వం నిర్వహించాలి. ఈవేళ మనం ముఖ్యంగా ఏవైతే సివిల్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి ఉన్నారో మన ప్రాంతం అయ్యింది, మన విశాఖ దగ్గర ఉండి ఆంధ్రప్రదేశ్ ఒక వ్యక్తి అయ్యి ఉండి ఈవేళ విశాఖపట్నం చంపేస్తారంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే విశాఖపట్నం నా గుండుగా అంటారు. ఇవాళ ప్రపంచ పట్టాల నుంచి విశాఖపట్నం పేరు చేరిపేస్తున్నారు. దాన్ని ఒకటే కోరుతున్నాం, తెలుగు శక్తిగా ప్రజల కోసం ఎంతవరకు వెళ్తాను, ప్రజల కోసం బీవీరావు ఎవరికి భయపడ్డు, ఒక అల్లూరి లాగా, ఒక భగత్ సింగ్ లాగా, సుభాష్ చంద్రబోస్ లాగా, సైరా నరసింహరెడ్డి యుద్ధం చేయబోతున్నారు. నాడు బ్రిటిష్ అనేది గడగడించారు, ఇవాళ స్వతంత్రం కోసం పోరాడో అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ని ఈ ప్రభుత్వం చేస్తున్న ఆధునిక పాలనని స్వస్తి చెప్పబోతున్నాం. డెఫినెట్గా ప్రజలు తిరుగుబాటు చేయాలి. ఈవేళ ప్రశ్నించేవాడు బెదిరిస్తారు, రెడ్ బుక్ బెదిరిస్తారు. మిస్టర్ లోకేష్, నీ రెడ్ బుక్ అయితే నాది ఎమ బుక్. మేము భయపడం, ప్రజలు భయపడరు, ప్రజలు తరిమి కొడతారు. ఈవేళ నువ్వు ఒక డమ్మీ సీఎంగా ఏదో నువ్వే సీఎంగా వ్యవహరిస్తున్నావు, షాడో సీఎంగా. ఇప్పటికైనా మైండ్ సెట్ పరచు, నువ్వెంత, నీ వయసు అంతా, నీ బ్రతికెంత అడుగుతున్నా. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తెలుగు శక్తి పోరాడుతుంది. తెలుగు శక్తి ఎవరితో అయినా కలిసి పనిచేసి సిద్ధంగా మనం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని దించి పాడుతూ మనం చేస్తున్నాం. జై హింద్.